గట్టి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన రవాణా శాఖ మంత్రి గారు కూడా అది ఆచరణలో పెడితే బాగుంటుంది. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు ప్రస్తావించా, ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించాలి అంటే మెయిన్ రోడ్ ట్యాక్స్ తీసేయండి, అదే లక్షల్లో ఉంటుంది. అది తీసేస్తే చాలామంది ఎగబడి కొంటారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టండి. ప్రతి పెట్రోల్ బంకులో ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఉండేటట్టు ఉండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండేటట్టు ఉండాలా అన్నటువంటిది. ఆ దిశగా ఇంకా మనం ఆలోచిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కొంచెం ముందు వచ్చింది కాబట్టి వాళ్ళు ఆలోచించారు. జగన్ ప్రభుత్వం టైంలో అవి సరిగ్గా సీరియస్గా తీసుకోలేదు. ప్లస్ మామూలు వెహికల్స్ ట్యాక్స్ లాగానే వాళ్ళు వసూలు చేశారు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నది ఆ రోజు కూడా నేను ప్రస్తావించాను. ఇప్పుడు చూస్తే తాజాగా చూస్తే హైదరాబాద్, తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి విస్తృతంగా ప్రజలు వాడేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రవాణా మంత్రిని అభినందించాలి. అక్కడ ఈ పాలసీ కొత్తగా అక్కడ ఉన్న పాలసీ ప్రకారం ఈవీ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల మీద రోడ్ ట్యాక్స్ ఉండదు, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 100% మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. ఇది సంచలనాత్మకమైన నిర్ణయం. రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం వసూలు చేశారు ఇంతకుముందు ఎలక్ట్రిక్ వెహికల్స్కి. ఇది మాత్రం ఎగ్జామ్షన్ ఉండేది. ఏది మన రోడ్ ట్యాక్స్. మన ఆంధ్రాలో వచ్చేటప్పటికి రోడ్ ట్యాక్స్ అనేక మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం తెలంగాణ ఇల్లు కొనుక్కుని వచ్చారు. ఇక్కడైతే కనుక రేట్ ఎక్కువ అని చెప్పేసి. కాకపోతే ఆ వచ్చిన తర్వాత తలనొప్పి ఏంటంటే వచ్చే దారిలోనే ఛార్జింగ్కి సంబంధించిన సమస్యలు ఎదురయ్యి తిప్పలబడ్డటువంటి పరిస్థితి ఉంది. లేదా తర్వాత రిజిస్ట్రేషన్ కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా, అప్పుడు దీనికోసం వెళ్ళాల్సి వచ్చేది అనమాట. దానికోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గర గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. అలాంటి అది కూడా ఏ సూర్యాపేట దగ్గర పవర్ఫుల్ ఛార్జింగ్ ఉంది, మిగతా చోట్లంతా కూడా 3-4 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాల్సినటువంటిది కాన్సెప్ట్ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ దిశగా ఆ ప్రభుత్వం అడుగులు వేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్ ట్యాక్స్ రెండింటిని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రెండింటిని తొలగించే దిశగా రవాణా మంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు గారు కూడా ఆ దిశగా మొన్ననే మాట్లాడారు. కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పల్లెటూళ్లతో సహా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది.